వెల్కమ్ టు ఆర్ఎస్ మెడటాక్. ప్రముఖ రాజమండ్రి నగరంలో యూనివర్సల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేందర్ బాబు గారితో ఇవాళ మన ఇంటర్వ్యూ. డాక్టర్ రాజేందర్ బాబు గారు ఆర్థోపెడిక్ సర్జన్గా ఆర్థోప్లాస్టీ, ట్రామా కేర్ వంటి చికిత్సా విధానాల్లో నైపుణ్యం గలవారు. సార్ నమస్తే అండి. ఆర్థోపెడిక్లో మీ ప్రయాణం గురించి చెప్తారా? ఆర్థోపెడిక్స్ ఫస్ట్ నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేస్తున్నప్పుడు మా ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో ఆయన చాలా బాగా టీచ్ చేయటం, బాగా ఇన్స్పైర్ అయ్యి ఆర్థోపెడిక్స్ని చూస్ చేసుకున్నాను. గంగా హాస్పిటల్ కోయంబత్తూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత యూకే వెళ్ళి 10 ఏళ్ల పాటు అక్కడ జాబ్ చేస్తూ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఎఫ్ఆర్సిఎస్ ఎగ్జామ్ అయ్యాక ఇప్పుడు మన సొంత టౌన్ అయిన రాజమండ్రిలో యూనివర్సల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశాను. ఆర్థోపెడిక్లో ఆర్థోప్లాస్టీ, ట్రామా కేర్ స్పెషలైజేషన్ చేయడం కారణాలు ఏంటి? ఆర్థోపెడిక్స్లో రకరకాల సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆర్థ్రోప్లాస్టీ, ఆర్థ్రోస్కోపీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, ఆర్థ్రోప్లాస్టీ, పెల్విక్ ఎస్టాబ్లర్ సర్జరీ, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాకపోతే మనం ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఎక్స్పోజ్ ఏ స్పెషాలిటీకి అవుతాం, దాంట్లో బాగా ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు గంగా హాస్పిటల్లో ఈ ట్రామా బాగా విపరీతంగా ఉండేది. తిరుపూర్లో బట్టలు ఇండస్ట్రీ ఉండటం వల్ల వాళ్ళు చేతులు మెషిన్స్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఈ కాళ్ళ ఎముకలు చిట్లిపోవటం, ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జరీ కలిసి ఉండటం వల్ల ట్రామా కేర్ చాలా నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా పేరు ఉంది. అలాగే మేము ట్రామా వైపు అట్రాక్ట్ అయ్యాం. బట్ యూకే వెళ్ళినప్పుడు మా బాస్ ఆయన ఫిల్ హర్స్ట్ అని, ఆయన ఈ నీ రీప్లేస్మెంట్లో సిద్ధహస్తుడు. సో డెప్యూ ఇంటర్నేషనల్ కంపెనీకే ఆయన టీచర్గా వ్యవహరించారనమాట. సో ఆయన కింద పనిచేయటం 3 years ఆపకుండా అలాగా హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్లో బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆర్థోప్లాస్టీ అంటే ఏంటి, ట్రామా కేర్ అంటే ఏంటి? ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ యొక్క పనితనం మనం కంటిన్యూ చేయటం. సో ప్లాస్టీ అంటే దాన్ని రిపేర్ చేయటం కానీ, లేకపోతే రీప్లేస్ చేయటం కానీ ఏదైనా చేసి పేషెంట్కి వాటి వల్ల నొప్పి రాకుండా, వాటి పనితనం తగ్గకుండా పేషెంట్ పని చేసుకునేలా చేయటం. కామన్గా మనకి అరిగిపోయే పెద్ద జాయింట్లు నీ జాయింట్, హిప్ జాయింట్. సో ఈ రెండిట్లు ఆర్థరైటిస్ వల్ల కలిగే ఈ డ్యామేజ్ని మనం రీప్లేస్ చేయటం చాలా కామన్. ఎందుకంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి కాబట్టి పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. అదే ట్రామా కేర్, అది ఆర్థ్రోప్లాస్టీ. ట్రామా కేర్ అనగా మీకు తెలిసిందే, ఎముకలు విరిగిపోవటం, ఎక్స్పోజ్, బండి మేంచి పడిపోయినప్పుడు దెబ్బలు తగలటం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మన ఇండియాలో చాలా కామన్గా జరిగేది. అది ట్రామా కేర్. డాక్టర్ గారు, మీరు యూకేలో పనిచేశారు, స్విట్జర్లాండ్లో కూడా పనిచేశారు కదా, అక్కడ సర్జరీ విధానాలు మన ఇండియాలో సర్జరీ విధానాల్లో తేడా ఏంటి? ఆ యూకేలోను స్విట్జర్లాండ్లోను అవన్నీ బాగా డెవలప్డ్ కంట్రీస్ కావటం చేత A to Z అన్ని రూల్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఖర్చుతో పెద్దగా లెక్క ఉండదు, ఎంత ఇదైనా. అండ్ గవర్నమెంట్ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అవి, అంటే గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో హాస్పిటల్స్ పనిచేస్తున్నా గవర్నమెంటే జీతాలు ఇవ్వటం, ఖర్చులు భరించడం ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సేషన్ సిస్టమ్ అయ్యి చాలా పక్కాగా ఉంటుంది. సో అక్కడ మనం పేషెంట్కి ఇది చేయాలి, అది చేయకూడదు అనేదానికి వెనకాడం. సో బెస్ట్ ఇంప్లాంట్ వేస్తాము, అది చాలా క్లీన్గా చేస్తాము ఇది. బట్ ఇండియాలో నేను గమనించింది ఏంటంటే పేషెంట్ డ్రివెన్ హెల్త్ కేర్, అంటే ప్రైవేట్ సెక్టర్ చాలా పెద్దది, గవర్నమెంట్ సెక్టర్ చాలా చిన్నది. సో దానివల్ల ఏంటంటే కొన్ని కాంప్రమైజెస్, పేషెంట్ ఖర్చు తగ్గించాలి, తక్కువలో అయిపోవాలి, ఇలాంటప్పుడు కొన్ని డేంజరస్ షార్ట్ కట్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు. అవి నేను కొంచెం చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకు. బట్ ఐ థింక్ ఇప్పుడైతే కొంచెం ఆ థింకింగ్ మారుతుంది ఇండియాలో కూడా స్లోగా. పేషెంట్స్ అదే డాక్టర్స్ ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ఆల్ కాంప్లికేషన్స్ ఎట్ ఎనీ కాస్ట్. అది అక్కడ ఏంటంటే ఇంకా మల్టిపుల్ లెవెల్స్లో చెక్ లిస్ట్స్ ఉంటాయి. ఇక్కడ అంతా 1 man షో. ఓకే. ఇక్కడంతా టీంలో ఒకళ్ళో ఇద్దరు మెయిన్గా చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అక్కడైతే కింద చిన్న నర్స్ నుంచి హెడ్ నర్సు, ఓటీ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నీషియన్ అందరూ ఎవరు చెప్పినా
అక్కడ ఆపాలి అంటే ఆపాలి, చేయాలి అంటే చేయటం. సో అందరికీ డ్యూ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అందరినీ బాధ్యులను చేస్తారు అక్కడ. నేను చిన్న నర్స్ని, నేను చూసుకోలేదంటే ఒప్పుకోరు. అది అంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఇప్పుడు, అదే విధానాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారా మీరు? చాలా వరకు మార్చగలిగాం ఇక్కడ మన హాస్పిటల్లో. ఇప్పుడు వరకు లక్కీగా మనకి ఇన్ఫెక్షన్స్ మనం చేసిన జాయింట్స్లో సుమారు 1000కి పైగా చేసాం ఇక్కడ. అక్కడ వాటిల్లో ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇంకా అంటే వెనక్కి తీసుకోలేని కాంప్లికేషన్స్ అంటూ ఏమీ రాలేదు. సో అదేంటంటే సింపుల్ మెథడ్స్, సింపుల్ హైరార్కీ మెయింటైన్ చేయటం, ఎక్కడికక్కడ చెక్ లిస్టులు పెట్టుకోవటం, మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్విప్మెంట్లో ప్రతి నెలకి ఒకసారి చెక్ చేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల మేము ఆ రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్, రెగ్యులర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలిగాం. సో మా పేషెంట్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. అలాగని ఎక్కడ మేము పేషెంట్ని ఆపరేషన్ మధ్యలో కానీ కోల్పోలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ బ్యాకప్ కూడా మేము అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో పూర్తిగా మార్చలేకపోయినా చాలా వరకు మేము ఆ డెఫిషియన్సీస్ కవర్ చేయగలం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆర్థోప్లాస్టీ అన్నది ఎవరికి చేస్తారు, అసలు ఆర్థోప్లాస్టీ ఎందుకు చేస్తారు, ఏ వయసు వారికి చేస్తారు? ఇందులో ఒకప్పుడు వయసు బాగా చెప్పేవారు, కానీ ఇప్పుడు బ్రతికే ఉన్నాం, కానీ ఎలా బ్రతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంట. ఆర్థోపెడిక్స్లో మేము చెప్పేది ఏంటంటే మొబిలిటీ ఈజ్ లైఫ్, కదలికే జీవనం. మంచం మీద కూర్చోగలిగాడు బతికే ఉన్నాడంటే అది వాళ్ళది నరకమే అనేది ఆర్థోపెడిక్స్ యొక్క సూక్తి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఏజ్ కన్నా వాళ్ళు నడవగలుగుతున్నారా, కావాల్సింది చేసుకోగలుగుతున్నారా, నొప్పి లేకుండా ఉండగలుగుతున్నారా అనేది అడుగుతాం పేషెంట్ని. సో నా విషయానికి వస్తే నేను ఆర్థ్రోప్లాస్టీ చేయాలా లేదా అని డిసైడ్ చేసేది రోజు పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండగలుగుతున్నాడా, నొప్పి ట్యాబ్లెట్, అండ్ వాళ్ళ అదే డే టు డే యాక్టివిటీస్ అంటాం కదా, బాత్రూమ్, పూజ, ఇలాంటి ఇంట్లో మసలటం, ఇవన్నీ చేయగలుగుతున్నారా అది. తర్వాత రాత్రి పడుకున్నప్పుడు కూడా నిదట్లో నొప్పితో లెగుస్తున్నారా. ఈ మూడిట్లో సమాధానం దేనికైనా అవును అని వస్తే అప్పుడు ఇంకా టైము వచ్చింది అని నేను నిర్ధారించుకుంటాను. సాధారణంగా పేషెంట్ అడిగితేనే చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఏదో మనం వాళ్ళని బలవంతంగా అమ్మో ఇది అయిపోయింది అది అయిపోయింది అంటాం కన్నా, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాదు, పేషెంట్కి తెలుసు. బట్ మనం ఏంటంటే కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చి వాళ్ళని భయపెట్టకుండా డాక్టర్ గారు ఏదో చేయాల్సిందే అనే నోట్లో నుంచి వాళ్ళ మాట వస్తే మనం చేసినప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ ఆర్థోప్లాస్టీ అన్నది ఎమర్జెన్సీ అయితే కాదు, అలాగే ట్రామా గాయాలు అన్నది అయితే ఎమర్జెన్సీ. ఎక్కువ మీరు చూసి ట్రామా గాయాలు ఏంటండి? ట్రామా 3 విధాలుగా విభజించవచ్చు ట్రామా కేసెస్ని. చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోవటం, పైనుంచి పడిపోవటం, లేకపోతే వీక్గా ఉండి ఇలా కొట్టుకోవటం, అదొక గ్రూప్. ఎక్కువ వచ్చాయి మన భారతదేశంలో ఈ మధ్యస్థంగా, ఏది రోడ్ యాక్సిడెంట్స్, బైకుల మీద, కార్ల మీద, ఏదో ఈ రోడ్ సైడ్ పడిపోవటం ఇలాగా, లేకపోతే గేమ్స్లో కాళ్ళు బెణకటం, ఈ టైప్. అది మధ్య వయసులో ఎక్కువ, 20 to 40 years, 50 years. ఇంకొక లాస్ట్ గ్రూప్ ఏంటంటే పెద్దవారు, 60 అబోవ్. వాళ్ళకి ఏంటంటే బోన్స్ వీక్ అయిపోవటం, ఎక్కువ బ్యాలెన్స్ లేకపోవటం, పార్కిన్సన్స్ మొదలగు ప్రాబ్లమ్స్, స్ట్రోక్ అలా రావటం వల్ల వాళ్ళు పడిపోయి వాళ్ళ చేతులు కానీ చట్ట ఎముక కానీ విరిగిపోవటం. ఇది 3వ గ్రూప్. ఇలాగా 3 కామన్ గ్రూప్స్ వస్తూ ఉంటాయి మాకు ప్రాక్టీస్లో. సో ఆ 3 మేము చూస్తూ ఉంటాం. సర్జరీ విధానాల్లో కంప్యూటర్ నావిగేషన్ ఒకటి, రోబోటిక్ సర్జరీ వచ్చిందండి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి? వీటిల్ని మనం పూర్తిగా ఏదో వాటి మీద డిపెండ్ అయిపోయి మనం కళ్ళు మూసుకుంటే పని అయిపోద్దని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు సర్జరీని యాక్టివ్గా ఉండాలి. మనం చేసే విధానం కొంచెం మెరుగుపరచడానికి మాత్రమే. అసలు టెక్నిక్ తెలియకుండా పూర్తిగా మెషినరీకి వదిలేయటం చాలా డేంజరస్. ఇలాగా చాలా కాంప్లికేషన్స్ కూడా చూసాం. పొరపాటున టేబుల్ కానీ ఆ మెషిన్ కానీ కొంచెం కదిలినా బ్లేడ్ పక్కకి వెళ్ళిపోవటం,
హ్యాప్టిక్ జోన్ మారిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని అది ఉన్నంత మాత్రాన గొప్పగానే అయిపోయినట్టు, లేనంత మాత్రాన చాలా చెడ్డగా చేశారో అనుకోకూడదు. బట్ అదేంటంటే యాక్యురసీ పెంచుతాయి. సో 98 to 100% అనుకోండి, మనం 98 వరకు చేయగలం, దాన్ని 99 చేయొచ్చు వీటితో. 100 మాత్రం ఏది జరగదు. ఈ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల్లో ఇటీవల వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటండి? మన హాస్పిటల్లో మొదలుపెట్టాం ఈ మధ్య పిక్సీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అని. మనం చేసేటప్పుడే మనకి యాంగిల్స్ చూపిస్తూ ఉంటుంది. సో సర్జన్కి ఒక ఏదో మెషిన్ చూపిస్తున్నట్టు ఉంటుంది మనకి, హెల్మెట్లో కళ్ళకు అడ్డు రాకుండా యాంగిల్స్ పైన చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ మన ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేసాం. అది మీ వెనకాలే ఉంది పోస్టర్ కూడా. ఓకే. దానివల్ల ఏంటంటే కట్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా యాంగిల్ మారుతున్నప్పుడు మనం కరెక్ట్ చేసుకుని 0 అంటే 0కి, 2 degrees అంటే 2 degreesకి మనం చేసుకోవచ్చు. ఇదేంటంటే రోబోటిక్ అంత హడావిడి లేకుండా ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గిస్తుంది, చిన్న కోతతో అయిపోద్ది. 3వ రోజు పేషెంట్ని ఆల్మోస్ట్ ఇంటికి పంపించేసే విధానంగా రెడీ చేయగలం. సో మన హాస్పిటల్లో ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం ఈ మన స్టేట్లోనే, నవ్యాంధ్రలో. సో ఇప్పుడు దీంతో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. ఇంకా మిగతా ఈ పిఆర్పి ఇంజెక్షన్లు, స్టెమ్ సెల్ థెరపీలు అవి కూడా మన హాస్పిటల్లో చేస్తున్నాం. ఈ విధంగా సర్జరీని పూర్తిగా నిర్మూలించలేం, కానీ కొంతమందికి కొంచెం మేలు చేయగలం ఇంజెక్షన్స్ ద్వారా. కానీ పేషెంట్స్ కొంచెం అపోహపడేది ఏంటంటే పూర్తిగా ఆపరేషన్ లేకుండా కరెక్ట్ అయిపోద్ది కదా డాక్టర్ గారు అంటే, అది మాత్రం అబద్ధం. అది ఈ ఆర్థ్రోప్లాస్టీలో ఇలాంటివి కొన్ని నేను చూసిన డెవలప్మెంట్స్. ఇప్పుడంతా ఎంత ఫాస్ట్గా పేషెంట్ నిలబెట్టి ఇంటికి పంపించేస్తామో అదే డెవలప్మెంట్. ఈ లోపల ఉండే ఇంప్లాంట్స్, ఈ మన్నికి అది బాగుండేది. గోల్డ్ నీ అంటే కనీసం 25-30 ఏళ్ళు నిలబడే. అంటే గోల్డ్ నీ అంటే గోల్డ్ మెటీరియల్ కాదు, కలర్ గోల్డ్ కాబట్టి గోల్డ్ అంటాం. కానీ జిర్కోనియంతో చేయటం వల్ల ఈ అరుగుదల వల్ల వచ్చే రజన ఏమి ఉండదు. ఆ రజన లేకపోవటం వల్ల అది అలా పనిచేస్తూనే ఉంటుంది. ఎన్ని రెవల్యూషన్. బాల్ మెటల్లో కూడా రకాలు ఉంటాయి. స్టీల్ నుంచి ఓకే, ఇది మన పింగాణి టైప్ అంటే సెరామిక్ మీకు చూస్తే మన అమ్మమ్మల నుంచి కూతుళ్ళకి మనవరాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి పింగాణి, ఎందుకంటే అవి అరగవు. సో అలాగే వాటితో తయారు చేసిన ఆ బాల్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ అరగవు. సో పేషెంట్ ఎముక వీక్ అవి లూజ్ అవ్వాలి తప్ప ఇంప్లాంట్ మాత్రం చెక్కు చెదరు. సో ఈ మధ్య మేము చూసిన అంటే ఇది పేషెంట్ని బట్టి మీరు నిర్ణయిస్తారా ఈ మెటల్ వాడాలి అని? అలాగని కాదు, వయసు బట్టి. ఎందుకంటే చిన్న వయసులో చేస్తే మరి 50 ఏళ్ళకి చేస్తే 30 ఏళ్ళైనా కనీసం అది పని చేయాలి. అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా ఇలాంటి అడ్వైస్ చేస్తాం. కొంచెం కాస్ట్లీ కాబట్టి ఒకవేళ చేయించుకునే వాళ్ళు ఇదే కావాలి అనుకున్నప్పుడు మేము ఎవరికైనా ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే టెక్నిక్ ఏం మారదు, ప్యూర్లీ లోపల వేసే ఇది ఒకటే మారదు ఇంప్లాంట్. సో మేము ఇది పర్లేదు, కాస్ట్ అయినా పర్లేదు, మాకు ఇదే కావాలి అనుకున్నప్పుడు మేము అదే అప్లై చేస్తాం. బట్ చిన్న వయసు వాళ్ళకి మాత్రం అదే పుష్ చేస్తాం, గోల్డ్ని వేయించుకోండి లేకపోతే సిరామిక్ ఇంప్లాంట్స్ వేయించుకోండి అని చెప్తాం. నీ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే బయట ఒక అపోహ లేదా వేరేదో ఒకటి ప్రచారంలో ఉందండి, నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు, ఒక ఇంజెక్షన్ ద్వారా మీకు సరి అవుతుంది అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అండి? అది అందులో చాలా వరకు నిజం లేదు. ఎందుకంటే ఈ పాటికి ఇంజెక్షన్ అంత సక్సెస్ అయితే ఈ ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ ఎప్పుడో మూసేద్దరు ఫ్యాక్టరీస్. అవును. సో అలాగా అంటూ అది నిజం కాదు. ఇండియాలో ఏంటంటే ఎవరు ఏది చెప్పినా చెల్లుతుంది, ఒక క్రాస్ చెక్ ఉండదు. మీకు తెలియదే ఉంది, ఫేక్ న్యూస్, ఫేక్ ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల దాన్ని క్రాస్ చెక్ నియంత్రించే విధానాలు తక్కువ కాబట్టి ఏదైనా చెల్లుతుంది. అలాగని సో చాలామంది చేయించుకున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ బాధపడతారు, సార్ ఎంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అంటే. అది పనిచేసేది చాలా తక్కువ మందికి, బాగా ఎర్లీ స్టేజ్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తుంది. అంతే కదా, ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోతే మనం బూడిదేసి కప్పెట్టేసి పైన తారేద్దామంటే కుదరదు.
సో అది పూర్తిగా చెక్కేసి మళ్ళీ కంకరేసి మళ్ళీ ఇది వేస్తే కానీ నిలవదు. సో అలాగే రీప్లేస్మెంట్కి ఒక నిర్దిష్టమైన రోల్ ఉంది. సో ఇంజెక్షన్తో లేకపోతే నరం కట్ చేసేసో నొప్పి తగ్గించేస్తాం అనేది కుదరదు. ఎందుకంటే ఒక నెల ఆగొచ్చు, 6 వారాలు ఆగొచ్చు, మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. హిప్ రిప్లేస్మెంట్, నీ రిప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్లో రికవరీ ఎలా ఉంటుంది? వాళ్ళు ఫిజియోథెరపీ అయినా చేయాలా? ఫిజియోథెరపీ విధంగా చెప్పాలంటే చాలామంది భయపడతారు, బాబోయ్ సార్ ఇలా నొక్కేస్తారంట అలా నొక్కేస్తారంట అని. సాధారణంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సన్నగా ఉన్న పేషెంట్స్, యాక్టివ్గా ఉండే పేషెంట్స్కి ఫిజియోథెరపీ అవసరం లేదు చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీతో మేము పిక్సీ నీ ప్లస్ టెక్నాలజీతో చేస్తే చాలా వరకు వాళ్ళు చక్కగా 3-4 రోజుకి అలా కాళ్ళు ఎలాంటి తీసుకొచ్చుంటారు 90 డిగ్రీల్లో. సో వాళ్ళకి మనకు నొక్కాల్సిన అవసరం కానీ ఏమీ రాదు. కొంతమందికి మరి ఆ కదలిక అలవాటు లేకో బాగా బొద్దుగా పొట్టిగా లావుగా ఉన్న పేషెంట్స్కి మాత్రం కొంచెం సహాయం కావాలి. అది కూడా ఎప్పుడు మేము పడుకోబెట్టి ఇలా నొక్కండి అలా నొక్కండి అని ఫిజియోథెరపిస్ట్కి చెప్పం. అలా చేస్తున్నారు అంటే అది చాలా ప్రమాదం అనే అర్థం. ఐదర్ బోన్ అయినా ఇరిగిపోద్ది, కండైనా తెగిపోద్ది, అదే పేషెంట్కి పూర్తిగా నమ్మకం పోద్ది ఈ సర్జరీ మీద. సో అంత నొప్పితో వచ్చే మూమెంట్ మళ్ళీ పోతుంది. సో ఎప్పుడు ఫ్రీగా రావాలి తప్ప మూమెంట్ బలవంతంగా చేసేది కాదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడో హైదరాబాద్లో చేసుకుని ఇక్కడ సొంత ఊళ్ళోకి వచ్చి మూల కూర్చుండిపోయి అప్పుడు ఫిజియోథెరపీ మొదలు పెడతారు. అక్కడికి ఇక్కడికి కనెక్షన్ లేక, మాట్లాడటానికి ఎవరు లేక చాలా బాధపడ్డోళ్ళని చాలామందిని చూశాను. సో నేను అనుకుంటూ చేసిన డాక్టర్ అవైలబుల్గా ఉండి వాళ్ళు చెప్పగలిగితే పేషెంట్ చాలా హ్యాపీగా ఫిజియోథెరపీ కూడా చేసుకోవచ్చు. అసలు చెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు ఫిజియోథెరపిస్ట్. మీరు యూకేలో మేజర్ ట్రామా కేర్ సెంటర్లో పనిచేశారు. అక్కడికి మీకు ఎదురైన ఒక సవాల్ గురించి చెప్పండి. దాన్ని బాగా కదిలించింది, బాగా షాక్ అని కాదు, ఒక విధంగా బాగా ఒక గుర్తుండిపోయిన ఇదేంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి యాక్సిడెంట్ అయ్యి పెల్విక్ ఇంజరీ జరిగింది. పెల్విక్ అంటేనే ఆ బిడ్డ నేను కాపాడే బోన్. సో అది డీల్ చేయటం ఎలా చేశారంటే నేను ఆర్థోపెడిక్ ఆన్కాల్ రిజిస్ట్రార్ అప్పుడు. సో మేము బోన్ని స్టెబిలైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బేబీని డెలివర్ చేశారు. ఆల్మోస్ట్ నిండు గర్భిణీగా ఉన్నందువల్ల చేయగలిగారు లక్కీగా. ఆ రోజు అనిపించింది నాకు చాలా, అసలు ఇది అమేజింగ్ అదే ఫీల్డ్, ఈ సైన్స్ అనేది ప్రాణాలను ఎలా కాపాడుతుంది అనేది. అప్పుడు ఆ 4 గంటల తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని తెలిసినప్పుడు ఇంకా మేము సేద తీర్చుకుంటా కూర్చున్నప్పుడు దెన్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అది మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీలో చదువుతున్నప్పుడు, అదే ఈ జాబ్ చేస్తున్నప్పుడు జరిగింది. అది వన్ ఆఫ్ ది క్లాసిక్ ఇన్సిడెంట్ అనమాట. మళ్ళీ మీరు పునర్జన్మ ఇచ్చారు వాళ్ళకి? ఇద్దరికి. సో ఏ మాత్రం తేడా వచ్చినా ఇద్దరు పోతారు. ఓకే. అది క్రానిక్ జాయింట్ పెయిన్స్ బాధపడే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్రానిక్ జాయింట్ పెయిన్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అది ఎందుకు అనే ఆలోచిస్తే మరి ఫుడ్లో కల్తీనా లేకపోతే జనం అలవాట్లా, అది వయసుతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళకి కూడా 20 ఏళ్ళు వాళ్ళోళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అంటే క్రానిక్ అని అనలేం కానీ ఇది వాతం వల్ల వచ్చే నొప్పులు అంట. వాతం అంటే వాతానికి వయసుతో సంబంధం లేదు. అరుగుదలతో వచ్చే నొప్పులు ఓకే, ఈ 60లో రావాలి, ఇప్పుడు 50లకు వచ్చినాయి, మెల్లగా 40లకి. సో జనరేషన్కి 10 ఏళ్ళు తగ్గుతుందన్నమాట. సో ఈ వాతం వల్ల కారణాలు ఏంటంటే ఇదే బయట ఫుడ్స్ తినేయటం, జొమాటో డెలివరీ, అది ఆయిల్ అది పట్టించుకోపోవటం, పులుపులు ఎక్కువ తినటం టేస్ట్ కోసం, ఇలాంటివి ఎక్కువ ఉండటం వల్ల జనాలు బాగా సఫర్ అవుతున్నారు. మెయిన్లీ వింటర్ సీజన్లో చాలా మంది సఫర్ అవుతారు. డాక్టర్ గారు, సర్కోమా కేసులు అంటే ఏంటండి? సార్కోమా అంటే ఒక రకమైన క్యాన్సర్. అది యూజువల్లీ బోన్, మజిల్, టెండన్, లెగమెంట్ వీటిలోంచి అరైజ్ అవుతుంది. ఆ సార్కోమా ఎందుకు డేంజరస్ అంటే దానికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది. సో మనం తేరుకుని ఒకసారి గమనించే లోపే అది లోకల్గానే కాదు బాడీలో
స్ప్రెడ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ చనిపోవటం, స్టేజ్ 4కి వెళ్ళిపోవటం, మనం లోకల్గా ఎంత సర్జరీ చేసినా క్లియర్ అవ్వకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మేము అప్పుడులో ప్రజెంట్ కూడా చేసాం. క్లాసిక్గా కాలు వాసిందని 3 పేషెంట్లని మామూలుగా జనరల్ ప్రాక్టీస్ వాళ్ళు చాలా రోజులు తిప్పారు. ఆ 3 పేషెంట్లకి సార్కోమా ఉంది. సో ఆ లేట్ వల్ల పేషెంట్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పేషెంట్కి అయితే కాలు తీసేయాల్సి వచ్చింది. సో ఇలాగ సార్కోమా కేసులు ఇక్కడ కొంచెం అరుదు అంటే ఇంకా అసలు కనిపించవు అనమాట. మిస్ అయిపోతారు డయాగ్నోసిస్. అక్కడ సెపరేట్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పికప్ చేస్తారు. సో అక్కడే ఇంత లేట్ అయ్యి ఈ జరిగిందంతా యూకేలో అంతా. సో యూ కెన్ ఇమాజిన్ ఇంక ఇండియాలో చెప్పనక్కర్లేదు. సో అలాగే సార్కోమా అనేది బాగా రేర్ స్పెషాలిటీ ఇక్కడ ఆర్థోలో. సో జనరల్ క్యాన్సర్ వాళ్ళే చూస్తూ ఉంటారు ఇక్కడ. ఆర్థో వాళ్ళ కంటే క్యాన్సర్ వాళ్ళే చూస్తారు. అక్కడ ఏంటంటే నేను పనిచేసినప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఆ యూనిట్లో పనిచేసే అవకాశం. సో అప్పుడు నేను దాని మీద రీసెర్చ్, కొన్ని పేపర్స్ కూడా పబ్లిష్ చేశాను. ఆర్థోపెడిక్ సర్జరీ చేసే విధానంలో ఏదైనా రిస్క్ వస్తే దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారండి? పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేయాలి నిజాయితీగా, ఎంతో కొంత ఆ పర్సంటేజ్ అంటే 100లో ఒకళ్ళకో 100లో 10 మందికో అవుద్దనో ఏమేమి అవుతాయి అన్నదో ఒకసారి వాళ్ళకి అవగాహన కల్పిస్తే ముందు ఆ భయం అనేది ఏం జరుగుద్దో అనేది తగ్గుతుందని నా నమ్మకం. సో ప్రతిసారి కొంచెం వీడియో కన్సల్టింగ్ తీసుకుంటాం. ఒక షార్ట్ వీడియో, ఈ రోజుల్లో ఫోన్లు అవి చాలా కామన్గా ఈజీగా వచ్చినాయి కాబట్టి ఒక 5 నిమిషాలు పేషెంట్తో స్పెండ్ చేస్తే ఇలా జరిగినా మేము వేరేది చేస్తాము అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. సో మేము ఇంకా ఆపరేషన్ టైంలో అంటారా, డిఫికల్ట్ కేసెస్ అన్నీ పొద్దున్నే చేయటం, ఇది జాయింట్ రీప్లేస్మెంట్స్ అన్నీ రోజులో మొదటి కేసుగా చేయటం. దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, మనకి స్ట్రెస్ తగ్గుద్ది సర్జన్కి, సర్జికల్ టీమ్కి. అలాగని అర్ధరాత్రులు అపరాత్రులు ఆపరేట్ చేయటం, ఏదో ఓపీ బిజీగా ఉంది కదా అని 12ంటికి 1 గంటకి అలా చేయకూడదు. ఎందుకంటే యూకేలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, ప్రాణానికి కానీ కాలుకి కానీ ప్రమాదం ఉంటేనే చేయాలి, లేకపోతే నైట్ ఆపరేట్ చేయకూడదు. అది ఎందుకంటే అక్కడ టీం అలర్ట్గా ఉండరు అనేది ఒక నమ్మకం ఆ టైంలో. అప్పుడు ఈజీగా మిస్టేక్స్ జరుగుతాయి, తేడాలు జరుగుతాయి, రిజల్ట్ తప్పుగా వస్తుంది అనేది ఆ గైడ్ లైన్స్ అనమాట, నైస్ గైడ్ లైన్స్. సో మా హాస్పిటల్లో అయితే ఇలా కన్సెంట్ తీసుకుంటాం, పేషెంట్కి వీడియో కన్సెంట్ తీసుకోవటం. అండ్ మేము బ్యాకప్గా స్పెషాలిటీస్ లైక్ నీ రీప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు వాస్కులర్ టీమ్ అందరూ ఉంటారు. జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా డౌట్ఫుల్ ఇంజరీ ఉన్నా కూడా వాళ్ళు రెడీగా ఎవాల్యుయేట్ చేయటానికి. రీసెర్చ్ పబ్లికేషన్స్ గురించి చెప్తారా మీవి? అంటే నాకు ఆ టైంలో కొంచెం గంగా హాస్పిటల్ అప్పటి నుంచి డాక్టర్ రాజశేఖరన్ అంటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాగా ఎంకరేజ్ చేసేవారు ఆయన ఇది రీసెర్చ్ పబ్లికేషన్స్. సో ఆ టైంలోనే ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మీటింగ్స్లో అది ప్రజెంట్ చేసాం, గోల్డ్ మెడల్ పేపరు. అలాగే యూకే వచ్చిన తర్వాత జేబీజేఎస్ అంటారు, చాలా ఫేమస్ జనరల్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ సర్జరీ. అందులో కూడా ఫస్ట్ ఆథర్గా నేను పేపర్ పబ్లిష్ చేశాను. అలాగే ఒక 12 నుంచి 15 వరకు పేపర్లు మనం పబ్మెడ్ ఇండెక్స్డ్ పేపర్స్ నేను పబ్లిష్ చేసిన. ఈవెన్ స్విట్జర్లాండ్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఉన్న 2-3 నెలల్లోనే పేపర్ ప్రజెంట్ చేశారు మీరు, వెరీ గుడ్ అని వాళ్ళు కితాబ్ కూడా ఇచ్చారు. సో జనరల్గా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ప్రతి చిన్న విషయాన్ని మనం ఒక రిపోర్ట్లా తయారు చేస్తే అదే పేపర్. ఈ ఆర్థోపెడిక్ విభాగంలోకి వస్తువులకు అప్డేట్స్ ఎలా ఉంటాయి? ఆ అప్డేట్స్ని మీరు ఎలా అందుకుంటారు? మేము అప్డేట్స్ యూజువల్గా మనం చూసినట్టు యూట్యూబ్ వీడియోలు అలాంటివి అవి కాదు అప్డేట్స్. ఎందుకంటే అందులో ఒక క్రెడిబిలిటీ ఉండలేదు. ఎవరైనా ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇచ్చేయటం అది చాలా తప్పు. బట్ మేము మాకు డాక్టర్స్కి కాన్ఫరెన్స్లకి అటెండ్ అవ్వటం, తర్వాత అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్సెక్షన్స్, అదే ఆర్థ్రోప్లాస్టీ, ట్రామా కేర్లో రీసెంట్ అడ్వాన్సెస్ అనే ఒక సెక్షన్, అందులో పేపర్స్ అటెండ్ అయ్యి దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్తో వినటం, వీటి వల్ల తెలుస్తుంది. అండ్ లైవ్ అప్డేట్స్, ఇప్పుడే జేబీజేఎస్ అన్నాను కదా, వాటిల్లో రీసెంట్ అప్డేట్స్, వాట్స్ న్యూ ఇన్ ఆర్థోపెడిక్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది.
సో అది మీరు చదివితే ఆల్మోస్ట్ ఆ సంవత్సరానికో ఆ 6 నెలలకో జరిగిన అప్డేట్స్ మంచి రీసెర్చ్ అన్నీ వాళ్ళు కన్సాలిడేట్ చేసేస్తారు. సో ఏదో పుస్తకాలు పెద్ద పెద్ద జర్నల్స్ చదవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా నా నా పర్సనల్ లైఫ్లో నేను అప్డేట్లో ఉంటాను. ఈ ఆర్థోపెడిక్లో స్పెషలైజేషన్ చేయదలుచుకున్న యువ వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఈ సీట్స్ విపరీతంగా పెరగటం వల్ల నెంబర్ అయితే చాలా బయటకు వస్తున్నారు. బట్ క్వాలిటీ అంటే వాళ్ళు నలగాలి, వర్క్లో బాగా హ్యూజ్ వర్క్లోడ్ ఉండే యూనిట్స్లో పనిచేయాలి. అది పీజీలోనే అవ్వక్కర్లేదు, పీజీ అయ్యాకైనా మంచి గురువుని ఎంచుకుని ఇంకా రాత్రి పగళ్ళు ఇంకా వాళ్ళకి తోకలాగా ఉంటారు, వాళ్ళే చిరాకు పడేలాగా వాళ్ళ వెనకాల తిరగాలి. అప్పుడే వాళ్ళకి ఎంతో కొంత అది ఇముడుతుంది. సో అది మరి ఇక్కడ వాళ్ళకి చెప్పినా కొంచెం అర్థం చేసుకుంటంలో లేట్ అవుతుంది, కానీ తర్వాత రియలైజ్ అవుతుంది. గుడ్ టీచర్ అండ్ ఏ గ్రేట్ యూనిట్ ఆర్ ఏ మస్ట్ ఫర్ ఏ గుడ్ సర్జన్ అంతే. సో అది నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది. గంగా హాస్పిటల్లో మేము ఒక సుమారు 18 గంటలు పనిచేసేవాళ్ళం ప్రతిరోజు. మా బాస్ మాకంటే లేట్గా వెళ్ళేవాడు. సో మీరు అక్కడ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. సో అలాగా సో తమిళనాడులో ఉన్న వర్క్ ఎథిక్ చాలా గ్రేట్. అది మన ఆంధ్రాలోకి ఇంకా అలవాడలేదు. సో బట్ అక్కడ అలాంటి అండ్ బయటికి వెళ్ళాలి, స్టేట్ నుంచి కంట్రీ నుంచి కేసులు చూడాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రపంచాన్ని చూసినప్పుడు 4-5 యూనిట్లు చూసినప్పుడు వాళ్ళకి తేడా తెలుస్తుంది. ఇక్కడ ఇలా చేస్తున్నారు, అక్కడ అలా చేస్తున్నారు, ఇది మనం అనుకున్నట్టే ఆ చిన్న పుస్తకం అదొకటే కదా ఆర్థోపెడిక్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అలాగే ఎక్స్పోజర్ ఉండాలి. వీడియో చూస్తాం, నెట్లో చూస్తాం కాకుండా ప్రాక్టికల్గా ట్రావెల్ చేయాలి. ట్రావెలింగ్ ఫెలోషిప్స్ ఉంటాయి చాలా, ఒక 2 నెలలు 3 నెలలు వెళ్ళి అక్కడ అకామిడేషన్లో ఉండి కొంచెం తప్పదు, కొంచెం కష్టమైనా మనం వెళ్ళేది పడుకుంటా కాదు కదా, హోటల్లో చూసుకుంటా కాదు, మనం అక్కడ ఉంటాకి వెళ్తున్నప్పుడు ఆ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు వచ్చే మెచ్యూరిటీ ఇంకెవరు టీచ్ చేసినా రాదు లోకల్లో. ఈ టెక్నాలజీ విషయానికి వస్తే మీరు డే 1 అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మీరు ఈ రోజున ఎటువంటి టెక్నాలజీ ఉంది, భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఎలా మారబోతుంది? అంటే ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఫస్ట్లో అంతా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, అంటే ఓన్లీ సర్జన్ ఒకళ్ళే చేసేవారు. తర్వాత 2015లో మేము కంప్యూటర్ నావిగేషన్ ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. అప్పుడు అదేంటంటే పెద్ద మెషిన్, చూస్తా కూడా భయంకరంగా పెద్దగా ఉండి అది ఎక్కడ మూవ్ చేయకుండా ఎవరు టచ్ చేయకుండా చేస్తేనే అది వర్క్ అయ్యేది. వైర్లు కనెక్షన్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా పోర్టబుల్, ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఒక చిన్న సూట్ కేసులో పట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా. ఇదే సిస్టమ్, ఒక కంప్యూటరు, ఒక స్క్రీన్ ఉండాలంతే మనకి. సో అదే విధమైన టెక్నాలజీ మనం ఇంకా పోర్టబుల్ చేసేస్తాం. ఫ్యూచర్ ఏమేమి ఉంటుందంటే పూర్తిగా ఏఐ కాకపోయినా ఏఐ డ్రివెన్ ఇది గైడెన్సెస్ వస్తూ ఉంటాయి. బట్ సర్జన్ ఇంకా రీప్లేస్ చేయలేరు ఆర్థోపెడిక్స్లో. అది నాకుండే అవగాహన, అది టెక్నాలజీ పరంగా. యూరోపియన్ వైద్య విధానానికి భారతీయ వైద్య విధానానికి మధ్య తేడాన్ని మీరు ఎలా గమనించారు? యూరోపియన్ చాలా వరకు గవర్నమెంట్ డ్రివెన్ సెటప్స్, ఎందుకంటే అమెరికా ఒకటి ప్రైవేట్ డ్రివెన్ సెటప్. బట్ యూరోపియన్ అంటే అన్నీ, ఇప్పుడు యూకేలో మేమంతా గవర్నమెంట్ డాక్టర్సే, గవర్నమెంటే పే చేస్తుంది. సో అలాగా ఎన్హెచ్ఎస్, నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు. సో వాటిల్లో పనిచేయటం వల్ల మాకు పేషెంట్ ఇంపార్టెంట్ అంతే. ఇంకా ఇది ఖర్చు అయింది, అది ఖర్చు అయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అనే టాక్ రాదు. రానప్పుడు ఏంటంటే మేము ఇంకా ధైర్యంగా కావాల్సింది అడిగి మరి బెటర్ క్వాలిటీ చేయగలం. అండ్ ఎవరైనా ఒకటే అక్కడ. సో నాకు ఈ రూమ్ కావాలి, ఆ రూమ్ కావాలి, నాకు బాల్కనీ ఇవ్వలేదు, ఇలాంటివి ఏ ఉండవు. సో ఎవరైనా నడుచుకుంటా వెళ్ళి అక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, అది అక్కడ. బట్ భారతదేశంలో మీకు తెలియదే ఉంది, భిన్నంగా ఎవరు పెట్టుకోగలరో వాళ్ళకే ట్రీట్మెంట్. స్కీమ్స్ ఉన్నా కానీ అవి ఎంతవరకు న్యాయం చేస్తున్నాయి అనేది ఇంకా చెప్పలేము. చాలా వరకు బెటర్ అయింది. బట్ గవర్నమెంట్స్ మారటం, గవర్నమెంట్స్కి ఫైనాన్స్ టైట్గా ఉండటం వల్ల ఆ స్కీమ్స్కి చాలా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి.
ఎప్పటికీ. అండ్ ఇది అంతా సింగిల్ మ్యాన్ సిస్టమ్ ఇండియాలో, అక్కడ టీమ్ సిస్టమ్. సో రెస్పాన్సిబిలిటీ అందరూ తీసుకుంటారు. ఇక్కడ ఓన్లీ డాక్టర్దే, ఇంక కింద ఎవరున్నారో చూడరు, ఏమైందో చూడరు. అది ఈ రెండు ప్రధానమైన వ్యత్యాసాలు. బట్ స్లోగా మారుతుంది, కానీ చాలా మారాలి ఇండియాలో కూడా. ఏదైనా ఫ్యూచర్లో మారి అవకాశాలు అన్నీ ఉన్నాయి, మన ఆలోచించాలా. ఇంకా ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టారు మంగళగిరిలో. సో ఆ సిస్టమ్స్ అన్నీ మారుతున్నాయి స్లోగా. సో దగ్గరికి వస్తున్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. జనరలైజ్డ్ కామన్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండేవి వస్తున్నాయి. రూరల్ హెల్త్ కేర్ అంటారా, రూరల్ ఇప్పుడు రోడ్స్ బాగుండి ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అయినప్పుడు పేషెంట్ ఈజీగా సిటీకి వచ్చేయచ్చు. ఒకప్పుడు మూల ఉండిపోయి లోపల అసలు యాక్సెస్ లేక బాధపడేవారు, కానీ ఇప్పుడు అలాంటి ఏరియాస్ చాలా తక్కువ. సో టైర్ 2, టైర్ 1 సిటీస్ బాగుంటే ఇంకా వేరే చూసుకోక్కర్లేదు హెల్త్ కేర్. సో స్లోగా మారుతుంది, బట్ ఇండియా చాలా పెద్ద దేశం. సో ఇట్ విల్ టేక్ టైం. ఓకే అండి. డాక్టర్ గారు ఈ ఆర్థోప్లాస్టీ గురించి, ట్రామా కేర్ గాయాల గురించి, ఈ ఆర్థోపెడిక్స్ విధానాల గురించి అన్నీ మాకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.